ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంతకు ముందు నువ్వు తప్పించుకోవడానికి నా చెయ్యి కాల్చావు. ఈసారి కాలు కాల్చావంటే కుంటిదాన్ని అయిపోతాను మహా. ఈసారి నీ వేలో కాలో కాల్చను, నాలుక కాలుస్తా. నోరు మూసుకొని పడుంటావు. ఇది చాలా దారుణం మహా. నువ్వు నన్ను ఇలా వాడుకుంటున్నావని నేను చచ్చిపోతాను అంటున్నాను. ఆ నాగుగాడు మా బెడ్రూమ్ లో దూరాడు. నా మొగుడు చూస్తుంటే అయ్యో నా గతి ఏమైపోయేది. నేను చచ్చిపోతాను మహా. అవునా? అయితే ఇది తాగే. ఇదేంటి? ఇది నిజమైన పాయిజన్. తాగే. నువ్వు పోతే గిరి మరో పెళ్లి చేసుకుంటాడు. ఆ వచ్చేదాన్ని నా చెప్పు చేతుల్లో పెట్టుకుంటాను. కమాన్ తాగు. ఏంటి ఆలోచిస్తున్నావు? నీ నాటకం నాకు తెలియదనుకుంటున్నావా? చచ్చే ప్రోగ్రాం ఇంకోసారి పెట్టుకుందాంలే కానీ ముందు ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు. అది అలా ఉండు. నేను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నానో చూస్తున్నావు. ఒక పక్క సీత, మరో పక్క సుమతి, ఇద్దరు నా మీద దాడి చేస్తున్నారు. నాకు తోడుగా నువ్వు నష్టమైన కష్టమైనా ఉండాల్సిందే. నాకు నువ్వు, నీకు నేను తోడు, అంతే. నువ్వు నాకు తోళ్లా లేవు మహా, తోడేళ్లా ఉన్నావు. నువ్వు నన్ను పీక్స్ లో వాడేసుకుంటున్నావు. ఆ సీత మళ్ళీ మా కొంప ముంచే ఏ ప్లాన్ లో ఉందో దేవుడా. మహా మహా ఏంటి జన? గిరి చెప్పాడు నువ్వు బ్యాంక్ నుంచి 10 లక్షలు డ్రా చేయించావా? అంటే నేను కావాలని చెప్పలేదు వదిన. విద్యాదేవి గారికి బ్యాంకు నుంచి మెసేజ్ వచ్చిందంట. ఆవిడ అన్నయ్యని అడిగారట. అన్నయ్య ఏమో నన్ను అడిగాడు. అందుకే చెప్పాల్సి వచ్చింది. అవును, 10 లక్షలు డ్రా చేశాను. అయితే ఏంటి? ఎందుకు డ్రా చేశారు? ప్రశ్నిస్తున్నావా, సంజాయిషి అడుగుతున్నావా? వివరణ అడుగుతున్నాను. వాట్ ఎవర్. నన్ను అడగటానికి నువ్వెవరు? ఇప్పుడు విద్యాదేవి టీచర్ గారు ఆఫీసు ఇన్ఛార్జ్ కదా చెల్లాయ్. సో వాట్? నన్ను అడిగే రైట్ తనకుందా? ఎందుకుండదు అత్తయ్య? ఆవిడ స్థానంలో మీరున్నా అడుగుతారు కదా. అంటే ఆ ఖర్చు ఏ అకౌంట్లో రాయాలని ఆవిడ నన్ను అడిగారు పిన్ని. వేరే అకౌంట్లో ఎందుకు? నా అకౌంట్లో రాయండి. అంటే ఆ డబ్బు మీరు పర్సనల్ గా వాడుకున్నారా? మా మహా దేనికి వాడుకుంటే మీకేంటండి? ఎందుకిని ఆరాలు తీస్తున్నారు? దేనికైనా ఓ లెక్కంటూ ఉండాలి కదా అర్చన. లెక్క అంటే నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా జన? మీరందరూ నన్ను తప్పు పడుతున్నారా? 10 లక్షలంటే చిన్న అమౌంట్ కాదు. ఒక్క రోజులో అది ఖర్చు చేశారంటే దేనికి చేశారో తెలియాలి కదా. చెప్పండి అత్తయ్య, నగలు కొన్నారా, చీరలు కొన్నారా? ఆ డబ్బుతో ఏం చేశారు? ఏంటి రామ్, వీళ్ళు నన్ను క్వశ్చన్ చేస్తున్నారు? నిన్నగాక మొన్న వచ్చిన వీళ్ళు నన్ను ప్రశ్నించడం ఏంటి? అది మీరంతా చూస్తూ ఉండడం ఏంటి? అంటే రేపు ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్లో ఆడిటింగ్ చేసేటప్పుడైనా ప్రాబ్లం వస్తుంది కదా పిన్ని. అర్థమైంది మహా. అందరూ కలిసి నిన్ను దొంగం చేస్తున్నారు. నీ మీద నిందలు వేస్తున్నారు. అలా కాదర్చన. దేనికి ఖర్చు చేశావో ఓ మాట చెప్తే సరిపోతుంది కదా. ఇన్ని మాటలెందుకు? ఒక్క 3-4 నెలలు నేను ఇంట్లో లేకపోతే నన్ను పరాయిదాన్ని చేసేశారన్నమాట. ఇన్ని సంవత్సరాలు నేను పడ్డ కష్టమంతా మర్చిపోయారన్నమాట.
కుటుంబం కోసం, కంపెనీ కోసం నేను ఎంత కష్టపడి ఉంటాను. ఒక చిన్న కంపెనీని పెద్ద వ్యాపార సామ్రాజ్యంగా మార్చాను. పావల వ్యాపారాన్ని 1000 రూపాయలు చేశాను. 100,000 కోట్ల టర్న్ ఓవర్ చూపించాను. అలాంటి నేను ఆఫ్టర్ ఆల్ ఒక 10 లక్షలు నా సొంతానికి వాడుకోకూడదా? వాడుకుంటే ఇన్ని ప్రశ్నలు, ఇన్ని నిందలా? ఇదేనా మీరు నాకిచ్చే గౌరవం? ఇంతేనా మీకు నా మీద ఉన్న నమ్మకం? నా శ్రమ, నా కష్టం, నా ఎఫర్ట్, వీటన్నిటికీ మీరు నాకు కట్టించిన కూలి ఇదా? అది కాదు మహా. వద్దు జన, సుమతి అర్ధాంతరంగా ఈ కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోతే నా భుజాల మీద వేసుకున్నాను. నిన్ను, కంపెనీని కంటికి రెప్పలా చూసుకున్నాను. రామ్ ప్రీతిలని పెంచాను. నాకంటూ సొంత పిల్లలే వద్దనుకున్నాను. ఇటు కుటుంబం కోసం, అటు కంపెనీ కోసం డే అండ్ నైట్స్ కష్టపడ్డాను. ఏ స్వార్థం లేకుండా నా జీవితాన్నే మీకోసం త్యాగం చేశాను. త్యాగమా? సుమతక్కయ్యను చంపేసి మొత్తం ఆస్తంతా దోచేశావు. స్వార్థంలో నువ్వు నెంబర్ 1 చల్లాయ్. అలాంటి నాకు ఇలాంటి అవమానమా? ఇక ఈ ఇంట్లో నేను ఉండటం అనవసరం. ఇప్పుడే వెళ్ళిపోతాను. వెళ్ళిపో, దరిద్రం వదిలిపోతుంది. ఈ ఇంటికి పట్టిన పేడాశని అన్నీ పోతాయి. విలువలేని చోట ఉండటం ఎందుకు? పిల్లలు పెద్దవాళ్ళయ్యి పెళ్లిళ్ళు చేసుకున్నారు. మీరు మరో పెళ్లి చేసుకున్నారు. హ, ఇక నా అవసరం మీకు లేదు కదా. అర్చన, వెళ్ళి నా బ్యాగ్ తీసుకురా. నేను వెళ్ళిపోతాను. వద్దు మహా, ఈ ఇంటికి నువ్వు కావాలి. నువ్వే పెద్ద దిక్కువి. లేదు, నాకు ఏ దిక్కు లేదు అని అర్థమైంది. నేను ఎవ్వరికి ముఖ్యం కాదు. నాకు ఏ విలువ, గౌరవం లేదు. ఈ మహాలక్ష్మి ఆకలైనా చంపుకుంటుంది, కానీ ఆత్మాభిమానాన్ని చంపుకోదు. ఎక్కడికైనా వెళ్ళి చావనైనా చేస్తాను, కానీ ఇంకొక క్షణం ఈ ఇంట్లో ఉండను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.